ఈ వీడియోలో వచ్చేసి మనం ఆర్సీ కప్లింగ్ యాంప్లిఫైర్ యొక్క ఆపరేషన్, దాని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. లాస్ట్ వీడియోలో డిస్టార్షన్ అంటే దాని టైప్స్ అంటే చూసుకున్నాం. లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఆర్సీ కప్లింగ్ యాంప్లిఫైర్. ఆర్సీ కప్లింగ్ యాంప్లిఫైర్ అంటే ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ అనేది చూద్దాం. ఇన్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ ద అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఫీడ్ యాజ్ ఇన్పుట్ ఆఫ్ ద నెక్స్ట్ స్టేజ్ through R and C elements. It is widely used in voltage amplifiers కి యూజ్ చేస్తాం అండ్ లో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్కి ఈ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ డెఫినేషన్ ఉంది కదా, అవుట్పుట్ ఆఫ్ ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఇన్పుట్ ఆఫ్ ద సెకండ్ స్టేజ్ అని ఉంది కదా, నెక్స్ట్ స్టేజ్ అని. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ డయాగ్రామ్ బట్టి, ఈ సర్క్యూట్ని బట్టే ఉంటుంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇన్పుట్, ఇది ఫస్ట్ యాంప్లిఫైర్, ఇది ఫస్ట్ యాంప్లిఫైర్ యొక్క ఇన్పుట్, ఇది వచ్చేసి అవుట్పుట్, ఇది వచ్చేసి మనకు అవుట్పుట్, ఇది వచ్చేసి ఇన్పుట్ సైడ్. ఈ స్టేజ్ ఉంది కదా, ఈ ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్, ఈ అవుట్పుట్ అనేది మనం ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ స్టేజ్ యొక్క ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టేజ్లో ఇదేంది, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ కదా, అంటే నెక్స్ట్ స్టేజ్ యొక్క ఇన్పుట్కి కనెక్ట్ చేస్తున్నాం. ఇలా కనెక్ట్ చేసేదాన్ని మనము ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అంటాం. ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఇలా కనెక్ట్ చేసేదాన్ని మనం ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అంటాం, ఆర్సీ యాంప్లిఫైర్ అంటాం. దీనికి కపులింగ్ అనేది యూజ్ చేస్తే మనము ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇక్కడ ఇది ఫస్ట్, ఇది ఉంది కదా, ఫస్ట్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ అనేది నెక్స్ట్ స్టేజ్ యొక్క ఇన్పుట్ కనెక్ట్ చేస్తున్నాం. ఇది ఇన్పుట్ కదా, దీనికి ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, నెక్స్ట్ దానికి కనెక్ట్ చేసినాం. దీన్నే మనం ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అంటాం. ఇది వోల్టేజ్ యాంప్లిఫైర్ అని కూడా అంటాం. వోల్టేజ్ యాంప్లిఫైర్కి ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. లో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ సర్క్యూట్ కూడా చూడండి, సేమ్ అలానే. ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నా, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్న తర్వాత ట్రాన్సిస్టర్ అన్నాక ఏముంటుంది, ఇది ట్రాన్సిస్టర్, ఇది బేస్, యారో మార్కెట్ సైడ్ ఉంటే అది ఎమిటర్, కలెక్టర్, ఇలా ఉంటుంది కదా. ఇక్కడ కూడా సేమ్, ఇంకో ట్రాన్సిస్టర్ అనేది తీసుకున్నా, కలెక్టర్, ఎమిటర్, బేస్, ఇలా తీసుకొని ఇక్కడ ఉన్న అవుట్పుట్కి ఈ ఇన్పుట్కి కనెక్ట్ చేయాలి. ఏది కపులింగ్ సిసి అని కపులింగ్ కెపాసిటర్ తీసుకొని ఇన్పుట్, ఇది అవుట్పుట్ కదా, ఫస్ట్ స్టేజ్ యొక్క ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ తీసుకొని ఇన్పుట్ కనెక్ట్ చేసిన. ఇప్పుడు ఈ సర్క్యూట్ని మనం పూర్తిగా ఆపరేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇక్కడ ట్రాన్సిస్టర్ 1, ట్రాన్సిస్టర్ 2 అనేది తీసుకున్న తర్వాత ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇక్కడ దీని యొక్క అవుట్పుట్కి మనం కప్లింగ్ కెపాసిటర్ తీసుకొని దీని యొక్క ఇన్పుట్కి కనెక్ట్ చేసినాము. ఇప్పుడు ఇది కదా, ఇది కలెక్టర్ కదా, కలెక్టర్ కాబట్టి ఇది ఆర్సీ. సేమ్ అలానే నీకు ఇచ్చిన బేస్కి ఇచ్చిన, ఇది బేస్ కదా, బేస్కి ఇచ్చిన, గివెన్ టు ద బేస్ ఆఫ్ ద ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి ఇచ్చిన. దిస్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైస్ ద సిగ్నల్. ఈ ట్రాన్సిస్టర్ అనేది మనకు సిగ్నల్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, యాంప్లిఫై చేస్తుంది. ఇలా ఉన్న సిగ్నల్ని ఇలా ఇంక్రీజ్ చేస్తుంది. అదే చూడండి ఇక్కడ పాయింట్. ద ట్రాన్సిస్టర్ యాంప్లిఫైస్ ద సిగ్నల్ అండ్ ద యాంప్లిఫైడ్ అవుట్పుట్ అపియర్స్. ఇక్కడ నేను ఇన్పుట్ ఇచ్చిన, ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. ఈ అవుట్పుట్ ఏం చేసినాం చూడండి, అవుట్పుట్ అపియర్స్ అట్ ఇట్స్ కలెక్టర్ దగ్గరనే కదా అవుట్పుట్ వచ్చింది. ఇదేంది, ఇది కలెక్టర్, ఇక్కడనే అవుట్పుట్ వచ్చింది మనకి, కలెక్టర్ దగ్గర అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఏ కప్లింగ్ కెపాసిటర్ సిసి కనెక్ట్స్ దిస్ అవుట్పుట్ టు ద బేస్ ఆఫ్ ద నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ వచ్చేసి మనం నెక్స్ట్ స్టేజ్ యొక్క బేస్కి ఇచ్చినాం. ఇది బేసే కదా, ఇక్కడ నుంచి కప్లింగ్ కెపాసిటర్ యూజ్ చేసి ఇక్కడ బేస్కి అనేది ఇచ్చిన తర్వాత కనెక్టెడ్ టు ద అవుట్పుట్ ఆఫ్ ద బేస్ నెక్స్ట్ స్టేజ్ ట్రాన్సిస్టర్ allowing only AC to pass and blocks DC. మనం ఈ కప్లింగ్ కెపాసిటర్ అనేది ఎందుకు ఇచ్చినాం, ఇక్కడ సిసి అనేది ఇచ్చినాం కదా, ఇది ఓన్లీ ఏసీని అలో చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది అనమాట, డీసీని బ్లాక్ చేస్తుంది. అందుకని ఈ కప్లింగ్ కెపాసిటర్ అనేది యూజ్ చేస్తాం. ఓన్లీ పాస్ ఏసీ అండ్ బ్లాక్స్ డీసీ. ద సెకండ్ స్టేజ్ ఫర్దర్ యాంప్లిఫైస్ ద సిగ్నల్. ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో యాంప్లిఫై అయింది, మళ్ళీ సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా యాంప్లిఫై అవుతుంది సిగ్నల్ అయిన తర్వాత.
దీస్ ప్రాసెస్ కెన్ బి రిపీటెడ్ ఫర్ మల్టీ స్టేజ్ టు గెట్ మోర్ గెయిన్. ఈ ప్రాసెస్ అనేది అలానే జరిగి మల్టీ స్టేజ్ల కింద డివైడ్ అయ్యి అప్పుడు మోర్ గెయిన్ అనేది మనకు ఇస్తుందన్నమాట. దీన్నే మనము ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైయర్ అంటాం. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. ఈ సర్క్యూట్ అనేది డ్రా చేసి కింద ఆపరేషన్ రాయాలి. నెక్స్ట్ రెస్పాన్స్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది చూద్దాం. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, ఫ్రీక్వెన్సీ ఇలా ఉంటుంది. మనకు ఫ్రీక్వెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఏదైతే బెండ్ అయిందో అది వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మిడిల్ ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ 3 dB అంటాం. లో ఫ్రీక్వెన్సీ దగ్గర ఏముంటుంది, లో గెయిన్ ఉంటుంది. నెక్స్ట్ కెపాసిటర్ బ్లాక్ సమ్ ఆఫ్ ద సిగ్నల్ బికాస్ రెసిస్టెన్స్ ఈజ్ హై అట్ లో ఫ్రీక్వెన్సీ. ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ సమ్ ఆఫ్ ద సిగ్నల్ అనేది బ్లాక్ అవుతుంది. ఎందుకంటే హై అట్ లో ఫ్రీక్వెన్సీ, రెసిస్టెన్స్ అనేది హై ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది లో ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ హై, ఫ్రీక్వెన్సీ లో అని మనం ఎలా చెప్పినామంటే ఇక్కడ చూడండి, దీని నుంచి చెప్తాం. ఇక్కడంతా మనకు లో ఫ్రీక్వెన్సీ ఉంది కదా, లో ఫ్రీక్వెన్సీ ఉంటే మనకు హై రెసిస్టెన్స్ ఉంటుంది. రెండు వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ రాయండి. ఇంకొక పాయింట్ ఏం రాస్తామంటే, దీంతో మనం ఏం యూజ్ చేస్తామంటే ఇదే ఇక్కడ డిక్రీజ్ అని ఎందుకు అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ డ్యూ టు మైక్రోఫారడ్స్ కెపాసిటర్స్ వల్ల ఇది డిక్రీజ్ అవుతుంది అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ డ్యూ టు డిక్రీజింగ్ ద గెయిన్ టు ద మైక్రోఫారడ్ కెపాసిటర్స్. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ మిడిల్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మిడ్ ఫ్రీక్వెన్సీ బిట్వీన్ RL అండ్ RH. ఇది వచ్చేసి మిడిల్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు మిడిల్ ఫ్రీక్వెన్సీ అనేది ఏంది, గెయిన్ ఈజ్ కాన్స్టెంట్. గెయిన్ అనేది మనకి ఎలా ఉంది, ఇలా స్లోప్గా లేదు కదా, కాన్స్టెంట్లో ఉంది గెయిన్ అనేది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కెపాసిటర్స్ అలో సిగ్నల్స్ టు పాస్ ఈజీలీ. ఇక్కడ సిగ్నల్ అనేది ఈజీగా పాస్ అవుతుంది అనమాట, ఎందుకంటే కాన్స్టెంట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ దగ్గర చూద్దాం, గెయిన్ డ్రాప్స్. నెక్స్ట్ డ్యూ టు ఇంటర్నల్ కెపాసిటెన్స్ ఇన్ ద ట్రాన్సిస్టర్ అండ్ వైరింగ్. ఈ పాయింట్ రాయకోకుండా మీరు నెక్స్ట్ ఏం పాయింట్ రాస్తారంటే, ఇక్కడ మనకు హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ, ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇది వచ్చేసి మనకి ఏంది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అంటే ఇదే కదా, హై ఫ్రీక్వెన్సీ అనేది ఇలా వెళ్ళే కొద్దీ ఇది అనేది గెయిన్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, గెయిన్ వచ్చేసి డిక్రీజెస్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇది ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే, గెయిన్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే డ్యూ టు పికోఫారడేస్ వల్ల, పికోఫారడ్ కెపాసిటర్స్ వల్ల ఈ గెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.